జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, చాలా మందిలో ఉన్న సమస్య అమ్మ, నాకెవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరు లేరు. అంటే 10 మందితో ఉన్నా కూడా, 100 మంది చుట్టూ ఉన్నా కూడా, ఈ నాకెవ్వరు లేరు అన్న దాంతో చాలా మంది కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు. అందరూ ఎక్కువగా పెద్దాంట్లో చూసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఇక మగవాళ్ళకైతే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మేబీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి, అటు హౌస్ వైఫ్లకు ఉంటుంది, అది నాకు అర్థం కాలేదు. పెళ్లి కాకపోయినా అమ్మాయిలకు ఉంటుంది, పెళ్ళైన అమ్మాయిలకి ఉంటుంది, సింగిల్ పేరెంట్స్కి ఉంటుంది. అసలు ఏం అర్థం కాలేదు. నాకు ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ ఇప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళకి, మహిళలకు వచ్చింది అంటే ఖచ్చితంగా నిజంగానే ఎవ్వరు లేరు, తను అందుకే సింగిల్గా లైఫ్ని లీడ్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఆ ఫీల్ వచ్చింది, ఉంది అంటే హౌస్ వైఫ్లకు అదే, అమ్మలకు అదే. ఇంతమంది చుట్టూ ఉన్నా కూడా నాకు ఎవ్వరు లేరన్న ఫీల్ ఎందుకు వస్తుందమ్మా? చుట్టూ ఎంతమంది ఉన్నా ఎందుకు ఒంటరితనం ఫీల్ అవుతారు? ఆమె గురించి ఆలోచించే వాళ్ళు, ఆమెతో మాట్లాడేవాళ్ళు, ఆమె గురించి బాధపడ్డమో లేకుంటే బాగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు చుట్టూ 100 మంది ఉన్నా కూడా మరి ఒంటరితనమే కాకుండా ఏముంటుంది? మరి నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, మనము వెళ్ళినప్పుడు అక్కడ ఒక 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, కాదు మనం వెళ్తాం, మనల్ని ఎవరు గమనించలేదు, తెలిసిన వాళ్ళు కూడా ఉండి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? ఒంటరితనంగానే ఫీల్ అవుతాం కదా. నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పరిచయస్తులు ఎవరు లేరు అనే ఒక రకం. అప్పుడు ఎవరన్నా ఒక్క తెలిసిన మొహం కనపడినా కూడా ఎంత హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళ ఎంబడి తిరుగుతాం, అక్కడ చుట్టూనే ఉంటాం. అదంతా అయిపోయేంత వరకు అబ్బా ఒక తోడు ఉంది నాకు అని. అంటే ఆ తోడు ఎంతసేపు, ఆ ఫంక్షన్ ఎంతసేపు అంటే ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనము ఒక తోడు, ఒక ఆప్యాయత, ఒక ప్రేమ మనతో ఉండే వాళ్ళని కావాలని ఏ మనిషినా కోరుకుంటారు. నువ్వు 100 మందిలో ఉన్నా కూడాను మనల్ని అలా పలకరించిన వాళ్ళు, మనతో కూర్చున్న వాళ్ళు ఎవరు లేనప్పుడు మరి ఒంటరితనమే కదా అది. ఎలా నువ్వు జంట అవుతావు నువ్వు? అదే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరు ఉంటారు, అత్త మామలు ఉంటారు, అన్నలు ఉంటారు, భర్త ఉంటాడు, పనోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎవరి బిజీలో వాళ్ళు, ఎవరి బిజీ వాళ్ళు. వాళ్ళకి కావాల్సినవి ఒక రోబో లాగా అమర్చి పెట్టే ఒక అమ్మనో భార్యనో లేకుంటే కోడలు అక్కడ కనపడుతుంది ఒక మనిషి. అంతవరకు వీళ్ళకి కావాల్సినవన్నీ ఆమె చేరుకున్నప్పుడు వీళ్ళకి అందరికీ ఎవరున్నారు? ఆమె ఉంది. కానీ ఈమె ఏంటంటే వాళ్ళ అవసరాలు మాత్రమే తీర్చగలుగుతున్నా నేను అవసరం తీర్చినప్పుడు ఆ కృతజ్ఞత, ఆ ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినప్పుడు, ఒంటరిగా ఆమె గురించి ఆలోచించలేనప్పుడు ఒంటరితనమే కదా. అంతే. వాళ్ళకి అన్నం అంతా పెట్టి అంత చేసేస్తున్నారు, అమ్మ నువ్వు తిన్నావా అని అడిగే వాళ్ళు లేకపోతే అది ఒంటరితనమే కదా. అది భర్త అడగకపోయినా, పిల్లలు అడగకపోయినా, ఎవరితనమైనా కూడా ఎవరిని అడిగితేనే తింటామా అంటే తింటాం, అడిగితే అది వేరు కదమ్మా. మన గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? అది మన గురించి పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు మనకు ఒంటరితనమే మిగులుతుంది. ఎవరైనా అక్కడ 100 మందిలో ఉన్నా ఒంటరి వాళ్ళే అంటే మన మనసు కోరుకుంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే నా ఒంటరిగా ఉండాలనే కోరుకుంటారు. అవునమ్మా, కొందరు అలాగే కోరుకుంటారు. ఒంటరితనంలో నిజంగానే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎన్నో ఆలోచనలు, ఎన్నో పనులు చేయగలుగుతాము. మనం 10 మందిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయిపోతాం మనం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళు చేసే పనులకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అది నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకో, నేను ఏం చేయాలనుకున్నాను, అలా ఇల్లే శుభ్రపరుచుకోవాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఇంకోటి నేను రాసుకోవాలా. ఆ ఒంటరితనంగా ఉన్నప్పుడు పక్కన ఎవరు లేనప్పుడు నాకు అది సాధ్యమవుతుంది. పక్కన ఎవరైనా ఉంటే డిస్టర్బ్ అవుతాం కదా. కానీ దీనికి ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అనేదానికి కూడా వ్యత్యాసం ఉంది. ఇది వర్క్ మనము ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకుంటున్నామని అనుకుంటున్నాము. ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాం మనము, ఒంటరిగా ఉన్నాము మనము, నాకెవరు లేరని. ఒక ప్రేమ, ఆప్యాయత, మన గురించి పట్టించుకున్న వాళ్ళు, తిన్నావా లేదా, ఎందుకు ఒంట్లో బాగలేదా, ఎందుకు అట్లా కూర్చున్నావు, మన గురించి ఒక్క క్వశ్చన్ వేసేవాళ్ళు. అప్పుడు ఆహా నాకున్నారు వీళ్ళు, నా గురించి ఆలోచిస్తున్నారు, ఇది కూడా ఉంటుంది. అది లేనంతసేపు ఒంటరితనమే. కానీ దీన్ని కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు రాదా కొంతమంది. ఆ ఒంటరిగా ఉండే వాళ్ళని చూసి మన వీక్నెస్ ఏంటి అని తెలిసిందనుకో, ఈ ఒంటరితనంతో బాధపడుతోంది కాబట్టి ఏం చేయగలరు, మనుషులతో ఆడుకునే వాళ్ళు, మనసులతో ఆడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాడికి అదే బిహేవియర్ ఉంటుంది. ఆ ఒంటరితనాన్ని ఆడవాళ్ళు కావచ్చు, మగాళ్ళు కావచ్చు,
నేను ఒక్క మగాళ్ళని నేను అంటం లేదు. దాన్ని ఆయుధంగా మార్చుకొని వాడుకునే వాళ్ళు ఉంటారు. నీకు నేను ఉన్నా కదా, నీకేం కావాలి నేను చూస్తా, నీ కోసం నేను ఉన్నాను అని మాట్లాడి, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఒంటరితనంగా ఉండి మనం బాధపడుతున్నామో, నేనున్నా నీకు అనే మాట ఎప్పుడు వస్తుందో పక్కవాడ దగ్గర నుంచి మనం పడిపోతాం రాదా దాంట్లో. అరే మన కోసం ఉన్నారు, నా కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇతనికి ఎంత అవసరం లేదు కదా, ఆమెకి ఎంత అవసరం లేదు కదా, ఎంత బిజీలో ఉన్నా కూడా నా గురించి ఆలోచిస్తున్నారు అంటే నేనంటే ఎంత ఇష్టమో, నాకంటూ ఒక మనిషి ఉన్నారు కదా అని ఒక ఎప్పుడు ఆలోచన మనం స్టార్ట్ అవుతుందో కంప్లీట్గా వాళ్ళకి బైండ్ అయిపోతారు రాదా. అయిపోయి కొంతమంది చెప్పాను ఆడుకునే వాళ్ళకు అని చెప్పాను నేను, నిజంగానే అంత ఇదిగా ఉండి చూసేవాళ్ళు అది తక్కువ మంది ఉంటారు. కానీ ఎప్పుడు ఆడుకుందాం అనుకుంటాడో వాడికి ఒక ఆట అయిపోతుంది, అది ఆ మనిషితో ఆడుకోవడం స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నా నేను ఒక మానవత్వం ఉండే మనిషిలాగా కూడా ప్రవర్తించకుండా ఆ మనిషి మనసుతో ఆడుకొని ఆఖరికి కంప్లీట్ వీళ్ళు ఎప్పుడు నిన్ను నమ్ముతారో, నాకంటూ ఒక వ్యక్తి ఉన్నారు అని ఎప్పుడు నువ్వు నమ్మి సర్వస్వం కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడు ఎదురవుతామో అప్పుడు ఒక్క తన్నుదంటాడు, తెలవదు నేను బిజీగా ఉన్నా, ఇప్పుడు నాకు కుదరదు నీతో మాట్లాడడం అని స్టార్ట్ అవుద్ది. కనపడడు, వినపడడు, ఫోన్లు బ్లాక్లు అయిపోతాయి, మనిషి కూడా కనపడాడు ఆ పక్కకి. అప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఇంతవరకు ఒంటరితనంతో బాధపడి నాకెవరు లేరని బాధతో ఉన్నా బాగుండేదేమో, నాకంటూ ఒకరు ఉన్నారని చెప్పి ఆ మాయలో పడిపోయిన తర్వాత ఇది కోలుకోలేని బాధ. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఒక మనిషిని పూర్తిగా నమ్మి వీళ్ళు ఉన్నారు కదా అనుకున్నప్పుడు రెండోసారి కూడా నేను మోసపోయినానే అనే ఒక బాధతో ఆ మనిషి చనిపోవడానికి కూడా వెనుకాడరు రాదా. ఆ తర్వాత ఇక పిచ్చోళ్ళు అయిపోయేటోళ్ళు కూడా ఉంటారు, మంచి జ్ఞానం ఉండి తెలివి ఉండి మళ్ళీ వెనక్కి తిరుగుతారు, కానీ టైం పడుతుంది కొద్దిగా. ఒంటరిగా ఉన్న వాళ్ళైనా లేదు అంటే అందరూ ఉండి ఒంటరితనంగా ఫీల్ అయిన వాళ్ళైనా ఈ దీని నుంచి బయటపడాలంటే ఎలా? చాలా ఉన్నాయి. ఫస్ట్ నన్ను అడిగితే మనం ఫస్ట్ మన మనసును మనం నిలకడ చేసుకోవాలి. ఫస్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానాన్ని మించింది లేదు. ఏకాంతంగా కూర్చొని మనము ధ్యానం అనేది పెట్టినప్పుడు మనం మెదుడు మన మనసు రెండు కంట్రోల్ అవుతాయి. ఏది నిజము ఏది అబద్ధం అనేది గ్రహిస్తాం మనం. ఇంకొకటి ఇవన్నీ కూడా వేస్ట్ రాదా, నిజంగా చెప్తున్నా నా అనుభవం ప్రకారం ఏది శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం కాదు. ఈ రోజేదో మనకు మోసం చేసి వెళ్ళిపోయినాడని మనం తిట్టుకుంటున్నాము, అది చచ్చిపోతే ఏం చేస్తాం అంతే కదా. కానీ దాంట్లో కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది. చనిపోయినారు అని అంటే భగవంతుడు తీసుకెళ్ళిపోయారు, దాన్ని ఏం చేయలేము, ఒక బాధతో ఉంటాం మనము. మోసం చేసినప్పుడు మొత్తం దెబ్బతింటుంది మనకి, అదే కదా, మనసు దెబ్బతింటుంది ఫస్ట్. ఇవన్నీ కూడా దానికి ఇదవుతాయి అన్నమాట. ఇదంతా కూడా మనం దాంట్లో బయటికి రావాలంటే మన మనసును మనం స్వాధీనం తెచ్చుకోవాలి. మనసు స్వాధీనంలోకి రావాలంటే ధ్యానంతో మొదలు పెట్టాలి. మనం ఏది ఆశించద్దు ఎదుటి వాళ్ళ గురించి, మంచితనాన్ని ఆశించద్దు, ప్రేమను కూడా ఆశించద్దు. అది మన పని మనం చేసుకుంటూ పోవాలి, అప్పుడే మనము అందులో నుంచి బయటికి రాగలుగుతాం. చెప్పారు. థ్యాంక్ యూ.